అందరికీ హలో. గ్యాడ్జెట్లను ఉపయోగించడంలో ప్రాక్టీస్ పార్ట్ 2 యొక్క ఈ వీడియోకి స్వాగతం. ఇన్ఫ్రారెడ్ దీపాలు సెల్యులార్ స్థాయిలో చర్మంలోకి చొచ్చుకుపోయే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను విడుదల చేసే విద్యుత్ పరికరాలు. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు వైద్యం వేగవంతం చేస్తుంది. మరోవైపు స్కాల్ప్స్ స్టీమర్లు మీ జుట్టు మరియు స్కాల్ప్ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్త ప్రసరణ మరియు సహజ నూనెల ప్రవాహాన్ని ప్రేరేపించే పరికరాలు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్యాడ్జెట్ల రకాలు, ఉపయోగం మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జుట్టు రాలడానికి రెడ్ లైట్, దీనిని తక్కువ లివర్ లైట్ థెరపీ లేదా LLL అని కూడా పిలుస్తారు. 1960లలో ఎలుకలకు కీమోథెరపీ ఇచ్చినప్పుడు ప్రమాదవశాత్తు కనుగొనబడింది. కీమోథెరపీ జుట్టు రాలడాన్ని ప్రేరేపించింది, కానీ ఎలుకలను ఎరుపు కాంతితో వికిరణం చేసినప్పుడు బొచ్చు మునుపటి కంటే అంగుళాలు తిరిగి పెరుగుతుంది. ఆధునిక రెడ్ లైట్ థెరపీ అంటే అదే పద్ధతిలో మీ శరీరాన్ని చికిత్సా కాంతితో నింపడానికి అధిక శక్తి LEDలను ఉపయోగించడం. ఇన్ఫ్రారెడ్ దీపాలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను విడుదల చేసే విద్యుత్ పరికరాలు. ఇన్ఫ్రారెడ్ హీటింగ్, ఇన్ఫ్రారెడ్ ల్యాంపులను సాధారణంగా హీట్ ల్యాంపులు అని పిలుస్తారు. ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను వేడి చేయబడే శరీరానికి ప్రసారం చేస్తుంది. ఒక పెద్ద ఉపరితల వైశాల్యం కలిగిన శరీరాన్ని వేడి చేయవలసి వచ్చినప్పుడు పరారుణ దీపాల శ్రేణి తరచుగా ఉపయోగించబడుతుంది. దీపం సాధారణంగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను ఉత్పత్తి చేసే ప్రకాశించే బల్బును కలిగి ఉంటుంది. రెడ్ లైట్ థెరపీ అనేది కీళ్ల నొప్పులు, సూర్యరశ్మి మరియు నరాల దెబ్బతినడం వంటి అనేక ఇతర పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిజానికి ఇది జుట్టు రాలడానికి మూల కారణాలలో ఒకటైన థైరాయిడ్ సమస్యలకు కూడా చికిత్స చేయగలదు. రెడ్ లైట్ థెరపీ అనేది ఒక రకమైన ఫోటో థెరపీ. ఇది మంటను తగ్గించడానికి, వైద్యంను వేగవంతం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన చర్మపు రంగును ప్రోత్సహించడానికి కాంతి యొక్క నిర్దిష్ట వేవ్ లెంత్లను ఉపయోగిస్తుంది. రెడ్ లైట్ ప్రత్యేకంగా 620 నానోమీటర్ నుండి 660 నానోమీటర్ వేవ్ లెంత్లలో జుట్టు రాలడాన్ని నయం చేయడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. రెడ్ లైట్ చర్మంలోని హెయిర్ ఫాలికల్స్ యొక్క బేస్ వరకు చొచ్చుకుపోతుంది. పాపిల్లా కణాలను మరింత శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు నిల్వ చేయడానికి ప్రేరేపించడం వలన ఈ కణాలు పునరుత్పత్తికి దారితీస్తాయి. ఇది తలలో రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా హెయిర్ ఫాలికల్స్ లో మెటబాలిజంను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఎక్కువ జుట్టు ఉత్పత్తి అవుతుంది. గరిష్ట ఫలితాల కోసం రెడ్ లైట్ థెరపీకి సరైన దూరం 8 నుండి 14 అంగుళాల దూరంలో ఉంటుంది. ఈ దూరం వద్ద కాంతి యొక్క పూర్తి శక్తి చర్మం మరియు వెంట్రుకల ఫాలికల్స్ ద్వారా పూర్తిగా గ్రహించబడుతుంది. సాధారణ ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి దూరంగా ఉన్న కాంతిని ఉపయోగించడం సాధ్యమే అయినప్పటికీ జుట్టు రాలడం వంటి ప్రత్యేక అప్లికేషన్ల కోసం